శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప భక్తుల ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2:40 కొచ్చి ఎయిర్పోర్ట్ కు వెళ్లాల్సిన 60 మంది భక్తులు ఇప్పటికీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు పడుతున్నారు. దీంతో ఎయిర్పోర్ట్ లోనే ఆందోళనకు దిగారు అయ్యప్ప భక్తులు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో 6 గంటలుగా ఎయిర్పోర్ట్ లో వెయిటింగ్ చేస్తున్నామంటున్నారు. ఎయిర్ ఇండియా విమాన యాజమాన్యం తమకు ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పలేదంటున్నారు. దర్శనం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా ఒక 63 మంది అయ్యప్ప భక్తులం మాల వేసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరాము. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో I-1543 గల ఫ్లైట్ లో 2:45 గల ఫ్లైట్ లో మేము టికెట్ బుక్ చేసుకున్నామండి. అది మమ్మల్ని చెక్ ఇన్ చేసి ఫ్లైట్ లోకి వెళ్లిన తర్వాత టెక్నికల్ ఇష్యూ అనేసి రిటర్న్ పంపించారు. రిటర్న్ పంపించి ఒక 2 అవర్స్ తిప్పిన తర్వాత మాకు అప్పటికి కూడా ఫ్లైట్ అరేంజ్ చేయకుండా ఇంకా డిలే అవుతుందని చెప్పేసి ఆల్టర్నేట్ ఫ్లైట్ కూడా ఎలాంటి అరేంజ్మెంట్ చేయకుండా ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు స్వామి. మేము రేపు దర్శనం చేసుకుని రిటర్న్ ఎల్లుండి రావాల్సి ఉంది. దీనివల్ల మేము రిటర్న్ ఫ్లైట్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 2 అవర్స్ అనుకుంటా 9:30 వరకు డిలే చేశారని, 9:30 కూడా ఫ్లైట్ ఉందనేసి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అది కూడా బెంగళూరు వరకు డ్రాప్ చేసి బెంగళూరు నుండి కొచ్చిన్ వరకు ఎప్పుడు డ్రాప్ చేస్తారో కూడా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. మేనేజ్మెంట్ నుండి ఎలాంటి స్పందన లేదండి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు. మమ్మల్ని ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీడియా వాళ్ళు దయచేసి మాకు సహకరించి ఏదో విధంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. స్వామి శరణం. మేము ఒక 63 మంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మండలానికి వెళ్లేటువంటి అయ్యప్ప స్వాములు ఎవరైతే దీక్ష ఉన్నారో వాళ్ళు ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్ ప్రాంత వాసులు అయితే మాత్రము శబరి వెళ్ళడానికి అంటే కొచ్చిన్ వరకు వాళ్ళు వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లైట్ 2:30 గంటలకు రావాల్సిన ఫ్లైట్ రాకపోవడంతో ఎవరైతే అయ్యప్ప స్వాములు ఉన్నారో వాళ్ళైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని అడిగే ప్రయత్నం చేశారో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు స్పందించకపోవడంతో అయితే అయ్యప్ప స్వాముల ఆగ్రహానికి వ్యక్తం చేశారు. ఎందుకంటే 41 రోజుల పాటు అయ్యప్ప స్వాములు ఎంతో నిబద్ధతతో నిష్ఠతో ఎంతో శాంతియుతంగా ఈ దీక్షని తీసుకుంటారు. కానీ ఈ రోజు అయ్యప్ప స్వాములు ఫ్లైట్ 2:30కి ఉండి వాళ్ళు కొచ్చిన్ నుంచి శబరికి వెళ్ళాలి. అయితే రేపు దర్శనం ఉండడంతో ఫ్లైట్ కి సంబంధించి క్యాన్సిల్ అయిందని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడే శాంతియుత నిరసన కూడా చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరూ స్పందించలేదు. కనీసం ఫ్లైట్ ఏ టైంకి వస్తుంది, క్యాన్సిల్ అయిందా, మరొక ఫ్లైట్ ని అరేంజ్ చేస్తామని కానీ వాళ్ళకి ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వకపోవడంతో వాళ్ళైతే కొంత వరకు అయితే మాత్రం ఆగ్రహానికి గురయ్యారనే చెప్పుకోవచ్చు. సామాన్యంగా అయ్యప్ప స్వాములు శబరి వెళ్ళడానికి అటు ట్రైన్స్ లో కానీ లేదంటే బస్సులు బుక్ చేసుకొని సాధారణంగా వెళ్తూ ఉంటారు. 24 గంటల నుంచి ఒకవేళ బస్సుకి వెళ్ళినట్లయితే 32 గంటలు ఈ విధంగా జర్నీకి టైం పడుతుందని అయ్యప్ప స్వాములు త్వరగా దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి రావాలనే ఉద్దేశంతో ఫ్లైట్స్ ని బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత త్వరగా వెళ్తే అక్కడ శబరిలో దర్శనం అనేది త్వరగా కంప్లీట్ అవుతుందనే ఉద్దేశంతో ఫ్లైట్స్ కి వెళ్తూ ఉంటారు. అయితే ఫ్లైట్స్ కి వెళ్ళాలి అని బుక్ చేసుకున్న నేపథ్యంలోనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అవ్వకుండా కనీసం ఆల్టర్నేటివ్ గా మాకు ఇంకొక ఫ్లైట్ అయినా చూపించడమా, లేదు అంటే ఏ టైంకి ఆ ఫ్లైట్లు వస్తాయని చెప్పడం కానీ ఏమీ చేయడం లేదని అక్కడైతే అయ్యప్ప స్వాముల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కూడా తెలియజేస్తున్నారు. లేదు అంటే క్యాన్సిల్ చేసి డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వడమా, లేదు అంటే ఎలాంటి రెస్పాండ్ అవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ ఫ్లైట్ 2:30కి వచ్చినట్లయితే వాళ్ళు కొచ్చిన్ నుంచి మళ్ళీ శబరికి రేపు వెళ్ళి అక్కడ దర్శనం అవుతుంది. తర్వాత తిరిగి రిటర్న్ ఫ్లైట్ కూడా బుక్ చేసుకున్నారు కాబట్టి అది కూడా ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి అది క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దర్శనం లేట్ అవ్వడంతో పాటు రిటర్న్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది కూడా మిస్ అవుతాము అని చెప్పేసి వాళ్ళైతే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే గతంలో కూడా చూసాము ఈ ఫ్లైట్స్ కి సంబంధించి అనేక సార్లు క్యాన్సిల్ అవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా కరెక్ట్ టైంకి రెస్పాండ్ అవ్వడం లేదని అనేక ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ ఎవరు కూడా అక్కడ స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఈ అయ్యప్ప స్వాములకి ఏదైనా ఆల్టర్నేటివ్ గా
ఫ్లైట్ ని ఏర్పాటు చేస్తారా, లేదు అని అంటే ఏ విధంగా చర్యలు తీసుకుంటారా, గతంలో లాగే చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తారా అనేది అయితే మాత్రం చూడాల్సిన పరిస్థితి. మొత్తానికైతే అయ్యప్ప స్వాములు దర్శనం క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సుజాత.